చివరిగా ఇప్పుడు 8 రోజులుగా 80 రోజులు అయిపోయింది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ 80 రోజులు పూర్తి చేసుకుంది. మరొక వాళ్ళు ఇచ్చిన గడువే ఇంకో 20 రోజుల సమయం ఉన్నది. మార్చి 12, 13 కల్లా పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది, షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. ఈ 80 రోజులలో ఏం కనిపించింది మీకు? ఈ 6 గ్యారెంటీల కథ ఏమైంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? నిత్యం మీరు తెలంగాణ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ గ్యారెంటీల విషయము ఈ పాలన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అన్న మీరు అందరు అన్నట్టు 100 రోజులలో 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు కాదు, అవి ఏవి కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక గ్యారెంటీలో మూడు అంశాలు ఉన్నాయి, లేకపోతే రెండు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మహిళలకి ఉచిత ప్రయాణ వసతి ఏదైతే అన్నారో దాంతోపాటు 2500 ఉన్నది, సిలిండర్ ఉన్నది, అవి మూడు కలిపితే ఒక గ్యారెంటీ. మరి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి అది ఒక గ్యారెంటీ ఎట్లా? అరే మనం చదువుకున్న వాళ్ళం, ఈవెన్ చదువు లేని వాళ్ళు కూడా మనము వాళ్ళు కూడా అర్థమయ్యి వాళ్ళే అంటారు, ఏమో మీరు చదువుకున్న వాళ్ళు ఇంత పీకుడు గాళ్ళు మేధావులు ప్రొఫెసర్లు అంటారు. అరే ఒక గ్యారంటీలో 3 పెట్టి ఒక్కటిచ్చి 3 అంటారు. మీకు ఏమైనా బుద్ధి ఉన్నదా? మీరు మెదడు ఉందా? లేకపోతే వాళ్ళు చెప్పినట్టు మీరు చెప్పి మమ్మల్ని నమ్మించడం మోసం చేస్తారని ప్రజలు, నేను మొన్న ఈ మధ్య ఊర్లోకి పోతే ఊర్లలో ప్రజలు అడుగుతారు, ఏమైనా నువ్వు పెద్ద తెలియకూడదు అనుకున్నా, పెద్ద పీకుడు కూడా అనుకుంటానవా? ఆ ప్రభుత్వం పోవాలన్నా మంచిదే, ఈ ప్రభుత్వం రావాలన్నావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, వాళ్ళ బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా అంటారు. ఒక గ్యారెంటీలో 3 అంశాలు ఉన్నాయి. ఒక్క అంశాన్ని పెట్టి అది కూడా ఏంది ఆ గ్యారెంటీ ఎప్పుడు పూర్తి చేసినట్టు? ఆ గ్యారెంటీ ద్వారా ఎంతైతే నెలకి ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని అంటే ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లించినప్పుడు ఆ గ్యారెంటీ పూర్తయినట్టు. మరి చెల్లించిందా? నాకైతే తెలియదు, మీకు తెలుసా చెప్పండి. ఆర్టీసీకి మేము 100 కోట్లు ఇచ్చినాం, 150 కోట్లు ఇచ్చినాం, ఇగో ఫలానా జనవరి మాసానికి ఇంత అయింది, ఇంత ఇచ్చినాం అని చెప్పి నేనైతే పేపర్లో చూడలే. మరి చెప్పాలా ఫైనాన్స్ మినిస్టరో లేకపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టరో చెప్పాలా, ఇన్నయా తిక్కలేసిందా నీకు? మేము చూడు ఒక్క గ్యారంటీ పేరుతోటి ఒక గ్యారంటీలో ఉన్న ఒక అంశానికి మేము డబ్బులు మేము ఇచ్చినామంటే అప్పులు చేసి పప్పు కూడి పెట్టడం కూడా గొప్పతనమా? ఆర్టీసీలో అప్పు చూపెట్టబట్టే మేమేమో గ్యారంటీ అమలు చేస్తానబట్టే. అంటే 2 గ్యారెంటీలు అమలు చేస్తారు. 27 తారీఖు నుంచి 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ అమలు చేస్తారు. ఒక గ్యారెంటీలో 2 అంశాలు అనండి. మీరు కూడా అట్లే మాట్లాడారు. చెప్పిన మాట మీకు చెప్తున్నా, వాళ్ళు చెప్పిన మాట మరో 2 గ్యారెంటీ అమలు చేస్తున్నాం అంటున్నారు. అరే మనోజన్న మీరు అనకుర్రి, మీరు అనే ప్రజలను కూడా మీరు కూడా థాట్ ప్రాసెసింగ్ చేస్తారు. మీరు కూడా ఏమైపోయినంటే ప్రజలకి ఇక 2 గ్యారెంటీలు అని 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 మీరు కూడా మాలాంటి వాళ్ళం కూడా మా నోటితోటి కూడా అనిపిస్తారు. మీరు అనొద్దు. ఒక్క గ్యారెంటీలో ఉన్న 3 అంశాల్లో ఒక అంశం పూర్తి కాలే. అరే మళ్ళీ పూర్తి అయింది అంటావు, అమలైతుంది. డబ్బులు కట్టినప్పుడు పూర్తి అయినట్టు. ఇప్పుడు నేను వాళ్ళ లెక్క నేను రాజకీయ నాయకుని కాదు, నేను వాళ్ళంత చదువుకోలే, వాళ్ళంత ప్రొఫెసర్ని కాదు, వాళ్ళంత మేధావిని కాదు, అన్ని పుస్తకాలు చదవలే. నేనేదో చిన్నగా ప్రజలు నేర్చిన భాషతోటి మాట్లాడుతున్నా. నాకు ప్రజలు చెప్పింది ఏంటంటే 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీలో ఉన్న ఒక అంశాన్ని వాళ్ళు అమలు చేసిండ్రు, కానీ దానికి ఇంకా డబ్బులు కట్టలేదు అని అంటారు. కడితే చెప్పండి, మరి ప్రజలకి అనుమానాన్ని నివృత్తి చేయండి. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా మీరు అన్న ప్రకారంగానే 100 రోజుల్లో మరి వాళ్ళు చెప్పిన ఈ అంశాలతో పాటు 6 గ్యారెంటీలు అవుతాయా? కావు. మరి ఎట్లా నెక్స్ట్ ఆల్టర్నేట్ ప్లాన్? ఆయన కేసీఆర్ అన్న దళిత ముఖ్యమంత్రి అయిందా? దళితుల 3 ఎకరాల భూమి అయిందా? ఇవేవి కావు. అదేంది రామోజీ ఫిలిం సిటీలో ఏదో చెప్పిండు కదా ఆయన, లక్షనాగాలతో దున్నిండా, మంచిగా పోయిండు, బీర్లు అని తిని వచ్చిండు. అవుతుందా? ఏది కాదన్నా. వీళ్ళు ఎవ్వరు ఏది చేయరు. లేనిపోయిన భ్రమలు పెట్టుకోవద్దు. మనం లేనిపోయిన భ్రమలు పెట్టుకొని మీరు కూడా పాపం మీరు నోరు నొయ్యంగా మీరు ఎంతో కష్టపడతాను, కానీ ఇవేవి కాదు. లేనిపోయిన భ్రమలు మనం వీళ్ళని చేయొద్దు మనం. కానీ ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు చాలా గొప్పోళ్ళు. ప్రజలు ఓర్చుకుంటాండ్రు, చాలా ఓర్చుకుంటాండ్రు. వీళ్ళు 6 గ్యారెంటీలు 100 రోజులు ఇది అసలు ఎవరిని నమ్ముతలేడు. రైట్. ఇక ప్రభుత్వ పాలన నాటించితే కవిత మరోసారి తెర మీదకి వచ్చింది. సిబిఐ విచారణకు హాజరు కావాలని మళ్ళీ 26 తారీఖు అంటే ఎల్లుండి సోమవారం రోజున హాజరు కావాలని మరోసారి పిలుపు వచ్చింది. ఎట్లా చూస్తారు మీరు? ఏమైందన్నా? రేపు మా అరెస్ట్ కాబోతుంది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు వీడింది.
సానుభూతి కోసం అని చెప్పి ప్రధానంగా ఆడ వార్తలు వస్తున్నాయి. ఏమవుతుంది? వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటేనేమో తల్లిగారింట్లో ఉన్నట్టు, వాళ్ళు జైలుకి పోతే అత్తగారింటికి పోయినట్టు. ఏమైనా తేడా ఉన్నదా వాళ్ళకి? జైలు అత్తగారి వాళ్ళకి లేకపోతే ఏమున్నదన్న, మన చంద్రబాబు నాయుడు అది జైలుకు పోయిండు. ఆడ ఏమైంది చెప్పండి మీరు? ఏం కాలే. మంచినీళ్ళు బయట నుంచే పోయినాయా? అదేంది ఏమంటారు కదా, తినే ముందు ఏదో తాగుతారు కదా, సూప్ అయిందా? టమాటా సూపు. టమాటా సూపులు, ఆ సూపులు, ఈ సూపులు, చికెన్ సూపులు, మటన్ సూపులు పోయినాయా? బిర్యానీలు అంటే పోకుండొచ్చు, బిర్యానీలు పోయినాయా? లేకపోతే ఏమున్నదా కూల్ డ్రింక్స్లో కలిపి పంపిర్రేమో, ఎవరికి తెలుసు. లేకపోతే ఇక అన్నీ మొత్తం ట్యాబ్లెట్లు కూడా బయట నుంచి పోయినాయా? టీవీ ఉంటుంది, కూలర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. మరి రేపు కవితమ్మ పోతే కూడా అంతే ఉంటుంది. అంటే పోతుంది అనుకుంటున్నారా మీరు? ఎట్లుంది ఆలోచన? ఏముంటుందన్న వాళ్ళు నేను అందుకనే అది తల్లిగారి ఇల్లు, ఇది అత్తగారి ఇల్లు. పైన ఏముంటుంది ఆడ ముద్దు పెట్టుకున్నట్టే ఉంటుంది. ఏమన్నా ఉంటుందా? ఏమున్నది ఆడ? వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి ఏం కాదు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మంచిగానే ఉంటారు. మనం వాళ్ళ గురించి అవి ఏం బాధపడవద్దు. మనం కవితమ్మ మీరు పెద్ద కటకటాల పాలని బొమ్మలేసి మీ టీవీలలో పెడుతుంది కానీ అట్లుంటుంది అనుకుంటారా? ఏముండదు, అట్లా ఏముండదు. ఇది శిక్ష అమల్లో కూడా రిచ్ అండ్ పూర్ అనే వ్యత్యాసం ఉంటుందా? బీద వాళ్ళు ధనికుల వ్యత్యాసం ఉంటుందా? శిక్ష కాదన్న, మనం శిక్ష అని మాట్లాడద్దు. నేరారోపణలోనే తేడాలున్నాయి. పేదవాళ్ళకి, ధనికులకి, భూస్వాములకి, పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకి. అన్న నీ మీదనో మా మీదనో ఇటువంటి ఎఫ్ఐఆర్ అయితే, కేసులో ఉంటే ఇంత మంచిగా రెడ్ కార్పెట్ వేసి ఇన్నిసార్లు పిలిచినా పోకపోతే వచ్చి గిరగిర మీరు మాట్లాడండి చూద్దాం. మీ ఇంటికి వచ్చి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు నెత్తి నోరు మొయ్యంగా కూడా మీరు కడ్రాయర్ మీద ఉంటే కూడా అట్లా లాక్కపోతారు. ఇవాళ మంచిగా వాళ్ళ ఇంటికి వచ్చి మంచిగా అమ్మా మీరు తయారైనరా, పట్టుచీర కట్టుకున్నారా, లిప్స్టిక్లు వేసుకున్నారా, పౌడర్లు వేసుకున్నారా, ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అడిగి అప్పుడు మంచిగా ఏసీ కార్లో కూర్చోబెట్టి వాళ్ళు తీసుకుపోతారు. మీరు అనవసరంగా టీవీలలో కటకటాల పాలని ఏమో చూపెడుతుండ్రు మీరు. చిప్పకూడు అంటారు. చిప్పకూడు అంటే ఎవరికి? నాలాంటి ఇండియలాంటి చిప్పకూడు. మరి వాళ్ళకి మీరు ప్రజల్లో అనవసరంగా సింపతి తెస్తాను. మీరు మీ మీడియా ఇవన్నీ బంద్ చేయండి. కటకటాలు లేవు, చిప్పకూడు లేదు, ఇవేవి మనం మాట్లాడొద్దు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి రాజభోగం ఏముంటుంది, రెడ్ కార్పెట్ ఏముంటుంది, విందులు వినోదాలు ఏముంటాయి, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లే ఉంటాయి. మీరు అనవసరంగా వాళ్ళకి లేనిపోని అన్ని ఆపాదించి ప్రజల్లో సింపతి వస్తాడు చేస్తారు మీరు.